పైనుంచి కింది వరకు పెద్ద పళ్ళ తోట లెక్కున్నావు. అది మీకు పండ్ల తోట లెక్కన కనిపిస్తుంది. దాని జోలికి వెళ్ళిరంటే పండ్ల అమ్మే షాపులో మీకు అమ్మిస్తుంది. పెట్టు. వెళ్ళు మావా, వెళ్ళు. వెళ్ళు మామ, వెళ్ళు, దానికి పెట్టు. ఏమిటంటే మీరు మాట్లాడేది? ఏంటిదిరా అది? అదే మామ, వెళ్ళి డిస్క్లైమర్ వెయ్యు అంటున్నాను అంతే. మంచి నాటు బీట్ ఒకటి వేయండిరా. మళ్ళీ ఈ రోతను తీసుకొని వచ్చేసాను మామ. రండి అందరం అయితే చూద్దాం. మీరు ఈ వీడియోలో అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోతను మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఏమేమి చేస్తున్నారో చూద్దాం. పెట్టు. ఎక్కడ సార్? ఏంటి పాటలు పెట్టు. పాపం ఎంతమంది పెట్టారో పాటలు. నువ్వు కూడా పెట్టావు కదా పాటలు. ఏ ఊకనా, నీకే తెలుసు. అవును. నేటి బాలికలే రేపటి లపాకీలు. కచరా నా కొడక, లోఫర్ నా కొడక. నేను కూడా బాగా పెడతాను. అదే అండి పాటలు. అంటే దాని నోట్లో కాదు కాదు, పువ్వులో. మీరు ఇంతవరకు వీడియో చూస్తున్నారంటే వీడియో నచ్చే ఉంటుంది. మా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. నెక్స్ట్ వాత దగ్గర పోతాం, దాన్ని వాదించేద్దాం రండి. ఆ వీడియో మీద ఉన్న లైన్ ని చూడు. మా చేసుకున్నోడికి మాత్రం రోజు దసరా పండగే. ఈ లేత ముగ్గు మీద వచ్చిన కమెంట్స్ ని వాదించేద్దాం రండి. నీతో ఒక నైట్ గడిపి జీవితాంతం జైల్లో ఉండడానికి నేను రెడీ. ఓరి నీ కక్కుర్తిలో నక్క మండలము, ఇంత తెగిస్తారా మీరు? చెత్త మనుషులు, చెత్త బతుకులు. నువ్వు ఒక మగండువే కదా బాబు, నీకుండే మరి ఫీలింగ్స్. ఓరి నీ అవ్వను ఉండరా బాబు. వాడు ఒక్కరోజు దాంతో గడిపి జీవితాంతం జైలుకోతా అంటాడు. ఇంద్ర వాడు అట్లా కూడా అవుతారా? అట్లనే అనుకుంటాం. రే నీకు దండం పెడతాను. నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు? చేసుకున్నోడికి కాదు, పక్కింటోడికి పండగ. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. చేసుకున్నోడికి కాదు బ్రో, ఉంచుకున్నోడికి కూడా పండగే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. రోజు దసరా కాదు బ్రో, రోజు అన్ని పండుగలు కలిసి చేసుకుంటాడు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటా. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. సిగ్గులేదురా నీకు? సిగ్గెందుకు మా పెళ్లి చేసుకోవడానికి? అయినా ఆమె ఒప్పుకుంటేనే ఈయన పెళ్లి చేసుకుంటా అన్నాడు కదా, దానికి నువ్వు ఎంత రియాక్ట్ అవుతున్నావు? ఏం పండుగ ఉంటుంది బ్రో? పెళ్లి కాక ముందే ఎవడో ఒకటి పండుగ చేసుకుంటాడులే. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. ఒక వారం మాత్రమే దసరా పండుగ, తర్వాత గురుకా ఉద్యోగం చేయాలి. దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు? రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక. దీని పువ్వు పింక్ అని నా 10 లక్షల రూపాయలు. పెట్ట నా కొడక. దీన్ని చేసుకుంటే ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అంతే కదా. పండ్ల తోట కనపడుతుంది. ఎన్ని 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 దారుణాలు సార్. ఇది ఉండే ఏరియా మొత్తం పండగ. వాడే ఉద్దేశంతో అన్నాడు. నా మొగ్గల పండగ, వాటిని పిసకలేక వాడు చేస్తాడు. అప్పటి నుంచి మేము ఆ అమ్మాయి మీద మంచి కసితోటి చూస్తున్నాం. మొత్తం చెడ నాశనం అయిపోతావురా. ఈ వీడియో చేసి ఇంతే మామ. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకో. మరి నెక్స్ట్ కొత్త వీడియో వస్తే నీకు నోటిఫికేషన్ వస్తుంది. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకు. నెక్స్ట్ ఏ మొగ్గు మీద వీడియో చేయాలో కమెంట్ చేయ, వాళ్ళ ఐడి కూడా పెట్టు. వాళ్ళని వెళ్ళి మొగ్గుల మీద మొత్తం రోస్టింగ్ చేసేద్దాం. చలో. అది కూడా కరెక్ట్ కదా సార్.